Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. నేను ఎప్పుడు బాగుంటా. ఐఎమ్ సూపర్. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు. స్టార్టింగ్ ఒక మంచి కాంట్రవర్సీ పాయింట్ తో స్టార్ట్ చేసావు. చాలా మందికి నచ్చను, ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడుతూ నాకు రాదు. రీసెంట్ టైమ్స్ లో సీరియల్స్ లో గానీ, తెలుగు సీరియల్స్ లో గానీ, తెలుగు షోస్ లో గానీ, బిగ్ బాస్ కానీ ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? బెంగళూరు సైడ్ పవన్ కళ్యాణ్ గారు మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు. కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు? పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము, ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నాం? తెలుగు ప్రజలు ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి మొత్తం నటనే కదా, ఏడుపులు అని ఏడుపుటు, సింపతి గేములు. ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా? వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా? రియల్ లైఫ్ లో కూడా నటించాలా? ఇండస్ట్రీ నుంచి సడన్ గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు, నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. అయినా ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. ఎప్పుడు శ్రీముఖి వీడియోస్ లో కనిపిస్తుంటో తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడం. నిజం చెప్పాలంటే ఈ రోజు నీకు చెప్తున్నాను, నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను, 1 o'clock నేను ఏం తాగాలనుకుంటాను అన్ని తెలుసుకుని తెప్పిస్తుంది శివ. కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయింది, అన్నీ ఆగిపోయినాయి, తినటానికి ఉండటానికి అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. ఆ టైంలో నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయా శివ. ఈ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తామని అడుగుతారు. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ తమన్నా సింహాద్రి. ఈరోజు నా పాడ్కాస్ట్కి గెస్ట్గా తీసుకొని వచ్చా. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. నేను ఎప్పుడు బాగుంటా. అవును, ఎప్పుడు బాగుంటావు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అండ్ థ్యాంక్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడావు. అది థ్యాంక్స్. నీకు గుర్తు లేకపోయినా పర్లేదు, నా థ్యాంక్స్ తీసుకో. ఓకే ఓకే శివ, ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటది, రెస్పాండ్ అవుతుంది. రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా వదలను, నేను నిజానికి నిలబడతాను నేను. అదే నా కాన్సెప్ట్. అవును, ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడలే, నేను నీతోటి మాట్లాడలే, మనం అసలు కాంటాక్ట్లో కూడా లేము. కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టావు. అది నాకు వేరే వాళ్ళు పంపించారు. పంపించినప్పుడు ఓకే, మంచిగా అనిపించింది. ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? ఏ స్క్రీన్ మీద కనిపించట్లేదు? మన టీవీ స్క్రీన్ అంతా మన పక్కింటి పుల్లకూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రలో. పక్కింటి పుల్లకూర రుచి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా, ఎంత టేస్టీ కూరలు వండినా పక్కింటి కూర రుచి అని మన వాళ్ళు అంటారు. సో మన టీవీ గురించి మాట్లాడితే, ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. సో పక్కింటి రుచి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు. బిగ్ బాస్ చూడు, సగం పైనే కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటారు. బిగ్ బాస్ ఏంటి,
తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బాలీవుడ్ ఉంది, అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు, హిందీ అనర్గళంగా మాట్లాడతా, నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను. కానీ నన్ను తీసుకుంటారు వాళ్ళు, తీసుకోరు. కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, టీవీ సీరియల్స్ చూసుకున్నా మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే, తెలుగు వాళ్ళకి లేదు. తెలుగు అమ్మాయిలకి అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు. ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు చెప్పు శివ? అలాగే ఎందుకు, నీకు మంచి కంటెంట్ ఇస్తావు, కంటెంట్ ఇస్తాను కానీ మన వాళ్ళకి పక్కింటి పుల్లు రుచి కాబట్టి మనది నచ్చదు అంతే. స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్, ఒక కాంట్రవర్సీ పాయింట్తో స్టార్ట్ చేసావు. తమన్నా అంటేనే కాంట్రవర్సీ. నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎదుటివాడికి అది నచ్చను, నేను చాలా మందికి నచ్చను, నాకు తెలిసే విషయం. ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహా అని నాటకాలు ఆడతాం నాకు రాదు. ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్గా కూడా నటించడం ఐ కాంట్ అనమాట. నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా. తమన్నా సింహాద్రి లాగా ఉంటుంది. నేను ఇట్లాగా ఉంటా, నేను ఇలాగ బతుకుతా, నిజాలే మాట్లాడతా, స్వార్థం చూసుకోను నేను. కొంతమందికి 100లో 10 మందికి నచ్చుతా. ఆ 10 మంది నాతో ఉంటే చాలు. 100 మంది 90 మంది నాతో అవసరం లేదు. వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు. బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా. ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను, దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను. ఏంటంటే అది కూడా నేను ఏంటంటే నటించకండి, అది సీరియల్ కాదు, రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను. నేను కొంతమంది నటన బయట తీసుకొచ్చాను. దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా. అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు. ఫినాలే అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు. బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి, తనకి నేనేంటో తెలుసు. చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి, బాబా భాస్కర్, వీళ్ళకి నేను తెలుసు, వాళ్ళు నాతో ఉన్నారు. శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది. సో హ్యాపీ. నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు. 100 మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను. స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ, తెలుగు సీరియల్స్లో కానీ, తెలుగు షోస్లో కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో కానీ, బిగ్ బాస్ కానీ, ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా, లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారు మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు, పగలు కొట్టేశారు. సో అంత కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు? అవునా కదా? సో వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు పక్క భాషల వాళ్ళ మీద? మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? ఎంతమంది ఉన్నారు? అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, అరే ఎక్కడ దాకా ఎందుకు? రియాలిటీ షో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో కూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలోనూ సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుగు తినాలా? వాళ్ళు ఎక్కడికి వచ్చి సంపాదించుకుంటారు, అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటారు. ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్యకాలంలో ఒక షోలో నేను ఎందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. నా తమన్నా సింహాద్రి వద్దు. అయ్యి వాళ్ళు కావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా. అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్కి పిలిస్తే నేను రానని చెప్పేశాను. ఎందుకు? మీకు ఎంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి మీ మీద రుద్దుకుని మీకు ఫోనుల్లో రాత్రులు పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాపురే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా. నేను ఉన్నారు కదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళందరూ ఇదే కదా. ఎవరితో మాట్లాడతారు ఫోన్లో? అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో. ఛానల్స్లో ఉన్న వాళ్ళు, ఛానల్స్లో డైరెక్టర్స్ కన్నా కూడా వర్క్ చేసే టీం ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. అందువల్లే వీళ్ళు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు, అబ్బాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. మన అమ్మాయి ఎవరు బిగ్ బాస్కి వచ్చింది, కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది కన్నడలో చేసింది, శోభా శెట్టి. ఎందుకు? ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు, ఏం పగలు తెస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా?
నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటుంది. కానీ ఇప్పటికీ నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను అంటే నిజాలు మాట్లాడి అబ్బో అదా అనుకుంటారు, తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా, ఎందుకంటే శ్రీరెడ్డి అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టించారు కొంతమంది శ్రీరెడ్డితో. ఆ ఒక్క విషయంతో నేను బయటకు వచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికీ కంటిన్యూ అయ్యి ఉంటేనే ఇది బాగుండేది. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను, మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ చేసావు అనుకో కొంతమంది కన్నా, అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము, ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నాం? అంటే నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను ఆంధ్రదాన్ని, ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారు తప్ప రియల్గా ఎవరు ఉండట్లా. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా, పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి, అతను ఏంటి అసలు మొత్తం నటనే కదా, ఏడుపులు యా అని ఏడుపుటు, సింపతి గేములు. ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా? అరే అట్లా అనుకుంటే నేను కూడా అయ్యా నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అయ్యా, నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు. నేను ఒక కంటెంట్ ఇచ్చాను, ఎంటర్టైన్మెంట్. టీవీ చూడాలి జనాలు, ఒక కంటెంట్ అయిన ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళా. అది కూడా నేను కూడా ఏడ్చుకుంటూ నటించేసి ఒక సీరియల్ లాగా లేసన్ కానీ చేడ్చుకుంటే నేను కూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను, ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్పీకి సంబంధించింది అయితే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా. సీజన్ 3లో నా కంటెంట్కి రేటింగ్ వేరే లెవెల్. కానీ పబ్లిక్ నువ్వు అది నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సీరియల్లో నటిస్తాం, సినిమాల్లో నటిస్తాం, బిగ్ బాస్లో కూడా నటించాలా, కంటెంట్ ఇవ్వాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలా. నేను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేశాను, అందుకని నన్ను పంపించేశారు ప్రజలు. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా. ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకుని చూస్తే బాగుంటుంది. వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా, రియల్ లైఫ్లో కూడా నటించాలా. ఓకే, ఒక చిన్న డౌట్, మీరు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా. నేను ట్రాన్స్ ఫిమేల్ అయ్యుండి నేను ఎప్పుడు ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడాల. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా, ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక జెండర్కి పరిమితం కాను. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ టాపిక్కి వస్తే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూసే స్టార్ మా దాంట్లో కామనర్గా నీ ఫోటో వేసి పోస్ట్. కామనర్గా వెళ్ళావా? తెలీదు నాకు, వాళ్ళు ఎందుకు వేసారో తెలీదు. నేను కామనర్గా వెళ్ళలేదు. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నాది రికార్డ్. ఆ రికార్డ్ ఉంది సోషల్ మీడియాలో. ఆ టైంలో నేను ఫుల్ వైరల్గా ఉన్నా, యూట్యూబ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా ఉన్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా కూడా ఆ ఛానల్స్లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకు అర్థం కాదు. మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో. కానీ నాకు అది అలవాట్లేదు. పిలిచారా, షూట్ వెళ్ళానా, పని చూసుకున్నాను, వెళ్ళిపోతా. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మనకి ఏం ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది ఏముందండి, నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్గా ఉన్నవాళ్ళు. సో నేను హ్యాపీగా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్గా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను రామచంద్ర యాదవ్ గారు BCY పార్టీ అని స్థాపించి ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ. ఓట్లు అనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే, ఓటుకు బీరుకి, డబ్బుకి, వాటికి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. నా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, MP టికెట్స్ ఇస్తానని చెప్పి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది
ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన రాజకీయంలోకి వచ్చారు, పార్టీ స్థాపించారు. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి ఆయన పార్టీని తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం, తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే, తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప జనసేన జెండా పట్టుకుని వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను, గడప తిరిగాను ఒకప్పుడు 2019-18 టైంలో. ఆ టైంలో నాకు ఎంతోమంది పరిచయం అయి ఉన్నారు విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేను ఇదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ టైంలో. కానీ దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది, స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు, మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. శ్రీరెడ్డి కాస్ట్ ఫీలింగ్ ఉంది, కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు ఉంది? నాకుంది. లేకుండా నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను, నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని విజయవాడ నడు రోడ్డు మీద ఉద్యమం చేశాను. సో ఫీలింగ్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, టీవీ ఇండస్ట్రీలో ఉంది, పొలిటికల్లో ఉంది, అందరికి ఉంది. నాకు అదే మా అభిమానం కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులు అంటావా? ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు, ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడుదో ఉండదు కదా. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలి. నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేను ఎట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. జరిగిన రిజల్ట్తో హ్యాపీ? ఏ రిజల్ట్స్? ఏదైనా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ నీ లైఫ్లో? నా లైఫ్లో ఐఎమ్ హ్యాపీ. ఇల్లు కట్టుకున్నాను, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. అదే టాపిక్ అడుగుతాం. పెళ్లి చేసుకున్నాను. ఇంకా వయసు అయిపోతుంది. వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికి వెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉండాలా, ఒక తోడు అనేది ఉండాలా. లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్, ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే, మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు, మా ఫ్యామిలీ అందరూ రైతులే. సో నా భర్త కూడా రైతే.
ఇష్టపడతారు, ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళే వద్దు, మనకెందుకు అయ్యా పెళ్ళి, మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు, మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది, అయిపోయింది. నార్మల్గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే? లవ్ మ్యారేజ్ లెక్క. ఓకే, ఏమంటుంటాడు ఆయన అంటే? ఇప్పుడు లైక్ నాకు ఒక డౌట్, అంటే ఈ మధ్య కాలంలో కానీ ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్కి అబ్బాయిలు పరిచయం అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు. చాలా ఉన్నాయి, నేను చాలా ఉన్నాయి మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులు అయితేనేమి కానీ వాళ్ళనైతేనే కానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది. మన సర్కిల్ ఎట్లా ఉంది, మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్, వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి, నేను ముందే చెప్పేశా నాకు పిల్లలు పుట్టరు, సో నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఇద్దరు ఉంటారు కలిసి, ఇద్దరు భార్యలు. సీక్రెట్గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు, అలా ఆ టైప్లో పబ్లిక్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేస్తుంది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. సో ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి, మీ తండ్రికి, నీకు పిల్లలు కావాలి. సో చేసుకుంటా, నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నా ప్లేస్లో నేనుంటా, నా ఇంట్లో నేనుంటా, నీకు టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 hours వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి, వారసత్వం. ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు, అది జీవితం. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటికి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? మా తలరాత లేక మాకే ఎట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. మెయిన్ ఇది ఒక తప్పు అయిపోతుంది. నేను ఆయన క్లారిటీ ఇచ్చేసాను, నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో, కొంత టైం నాకు ఇస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అవుతుంది కదా కంపల్సరీ. మరి ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు, రేపు సీక్రెట్గా దేన్ని మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని అదని ఇదని. ఆ రచ్చ కన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడో ఆప్షనే ఉండదు, బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, పబ్బుల్లోనూ కలుస్తుంటారు, బయటకు వెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ ఓయో రూమ్స్ లో కలుస్తుంటారు. ఇవన్నీ బీభత్సంగా మనం చూస్తానే ఉన్నాం. సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఫోన్ చేయగలరా? మాట్లాడతారా? మాట్లాడతాడా? మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है, आपसे बात करना चाहता है एंकर शिवा. हेलो, హాయ్ బ్రో. నమస్తే. తెలుగు వచ్చా మీకు? అర్థమవుతుందా? नो हिंदी. अच्छा अच्छा, हिंदी मराठी कन्नड़ा. ओके ओके. ब्रो आपको क्या पसंद है तमन्ना में? हाँ, वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పై దాకా నేనంటే ఇష్టం అంట. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తాడు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? क्या बोलूंगा मैं? क्या है? सोच नहीं पा रहा हूँ, ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी लगती हो, अच्छी हो, मुझे सपोर्ट करती हो,
मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే, అంటే అదే నాకు సపోర్ట్ చేయొచ్చు. మంచిదాన్ని, తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन तो एक ही था. क्या था? मतलब जब हम मिले थे दोनों, तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे. इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है. ఓకే ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్లి కాకపోయినా ఎవడు పట్టించుకోడు అపార్ట్మెంట్స్ అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నాలుగు మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది, తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి, ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. సో స్వీట్ కదా. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా, నేనే. ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చేంజ్ కూడా అయిపోవచ్చు, పెళ్లి చేసేసుకో శివ. చాలా బాగుంటది లైఫ్. ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా, చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్, తినమ్మా నువ్వు తినాలమ్మా తినమ్మా అని పెడితే వల్లే ఇట్లా అయిపోయా. చాలా 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగా ఉండే, పైగా ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, శ్రీముఖి టాపిక్లోకి వద్దాం. ఓకే, ఎప్పుడు శ్రీముఖి వీడియోస్లో కనిపిస్తుంటో, శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అంటే సీజన్లోకి వెళ్ళావు, 2 వారాల్లో బయటకు వచ్చేయడం జరిగింది. 2 వీక్స్లోని వాళ్ళిద్దరికి ఏంటి అంత కనెక్షన్, ఎందుకు ఇంత క్లోజ్కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వశ్చన్ రాలా. ఈ మధ్యకాలంలో వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే, ఏం చెప్తావు? శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చదివేస్తుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు కూడా చక్కగా కనిపెట్టేస్తుంది అనమాట. సో నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ, నేను మాట్లాడే విధానం, నాలో ఉన్న నిజాయితీ నచ్చింది అంతే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు ఆహా, తిను ఎవరికి భయపడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తుంది. ఈ 3 విషయాలు తెలుసుకుంది. సో అందువల్ల మేము ఇంకా క్లోజ్ అవటం జరిగింది. నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటా. నేను హైదరాబాద్లో టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం, సింగిల్గా ఉండేదాన్ని. అప్పుడు శ్రీముఖికి పరిచయం అవటం వల్ల తనకున్న బయట సర్కిల్లో నన్ను ఒకరిలాగా కలుపుకొని నన్ను పిలవటం, ఇంటికి వెళ్ళటం, కలవటం, అవి చూస్తూ క్లోజ్ అవటం జరిగింది. క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనమాట. నేనంటే తమన్నా ప్రాణం పోయినా సరే నిలబడిపోద్ది నమ్మిన వాళ్ళ కోసం అన్న ఒక ట్రస్ట్, ఒక్క విషయం వల్లే ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను. ఇంకొకటి ఏంటంటే, నాట్ ఓన్లీ శ్రీముఖి వాళ్ళ మదర్. అసలు ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోతానంటే బాధపడిపోతూ ఉంటుంది. నన్ను ఒక సొంత చెల్లిలా చూసుకుంటుంది, సొంత చెల్లిలాగా. అంటే శ్రీముఖిని నేను, నాకు బిడ్డలు లేని లోటు, అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్, వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. ఐ ఫీల్ మదర్ శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను.
అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు, అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలాగా చూసుకుంటా. సుశ్రుతి అసలు నేను ఫీల్ అయిపోతాను, నా తల్లి నా కొడుకు అన్నట్టుగా, ఒక చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తాడేమో, నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు. సో నేను ఒక వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట. వాళ్ళ అమ్మకి సిస్టర్స్ లేరు, నాకు సిస్టర్స్ లేరు. ఎట్లా అయిపోయిందంటే ఇది నాకు ఒక నన్ను నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను, నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. శ్రీముఖి కూడా ఎక్కడో చెప్పు ఉండకపోవచ్చు, నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే, అంత బాగా చూసుకుంటారు. అంటే నన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా చూడలేదు వాళ్ళు, ఒక ఫ్యామిలీ. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏమి టెన్షన్లో ఉన్నాను, వాళ్ళ తమ్ముడు కూడా కనిపెట్టేస్తారు, ఇప్పుడు ఈ మూడ్లో ఉంది, ఈ మూడ్లో ఉంది అని చెప్పి. వాళ్ళు నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను, 2 o'clock నేను ఏం తినాలనుకుంటాను, 1 o'clock నేను ఏం తాగాలనుకుంటాను, అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ. నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు నేనేం ఫుడ్ మిస్ అవుతాను అంటే, కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ, ఏమన్నా ఫుడ్ తింటావా, ఏం తింటావు, ఎవరు అడుగుతారు శివ? కన్నవాళ్ళే ఈ రోజుల్లో అడగరు, ఒక వయసు వచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు. చుట్టవాళ్ళు మాటలకి ఎందుకు ఇట్లా, మీ పిల్ల ఎందుకు ఇట్లా, ట్రాన్స్ ఫీమేల్, పేరెంట్స్ దూరం అయిపోయారు. దూరం అయిపోయినాక దేవుడి దయ వల్ల నేను బిగ్ బాస్ దాకా వచ్చాను. బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది. నేను ఒక జెమినీలో కొన్ని షోస్ చేస్తున్నా, కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను. ఆ టైంలో నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయా శివ. కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. నాకు ఇక ఎట్లా తినటానికి ఉండటానికి అన్నిటికీ అయిపోయింది. ఆ టైంలో శ్రీముఖి, ఒంటరిగా ఏం చేస్తావు, నేను సంపాదించట్లేదా, రా నా దగ్గర ఉండిపోయి, నీకు ఒక్కదానికి ఇల్లు ఎందుకు, నువ్వు ఇక్కడుండు, నాతో ఉండిపో, మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకుని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి. నాకు నా బర్త్డే లాస్ట్ టైం చూస్తుంటావు శివ, లైఫ్లో ఫస్ట్ టైం నా బర్త్డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. నా కోసం చీర తెప్పించి మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్గా దైవ దర్శనం చేయించుకుని, నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకి ఏం అవసరం చెప్పు, ఏం అవసరం? ఏంటంటే ఒక మంచితనం. తను చేసి ఎవరికి చెప్పుకోదు అసలు, జనాలకి తెలియదు. శ్రీముఖి అంటే ఒక ఎంటర్టైన్మెంట్, టీవీలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అంతే, జనాలకి ఇంకేం తెలియదు. కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలే. ఈ మధ్యకాలంలో పాకిజా గారికి 2 లక్షలు ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు, కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి శ్రీముఖి దాసింది విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే, నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, నీకు ఇల్లు లేదా, సొంత ఇల్లు ఇక్కడ ఉండు, నీకే పర్సనల్గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఆ దేవుడు, నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా. ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి, ఇది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్లి కావాలి శ్రీముఖికి. నేను తమన్నా సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి, నాకు ఇంతమంది రక్త సంబంధం, చుట్టాలు పొట్టాలు, ఇంతమంది ఎవ్వరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు, ఎక్కడున్నావని అడగరు, ఏం చేస్తున్నావని అడగరు. మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది. అప్డేట్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, ఏమన్నా ప్రాబ్లమ్మా, ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊరిలో ఉండే మెసేజ్ చేస్తే, ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా, ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్. ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ శ్రీముఖి. చాలా మందికి తెలియదు, బేసిక్గా తెలియదు. దట్ ఈస్ శ్రీముఖి. చాలా గ్రేట్, కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి. ఇది తెలియదు ఎవరికి.
నేనే కాదు, ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ ఒక తల్లిలాగా వాళ్ళు ఏం తింటారు ఇష్టమైన తన చేతులతో వండి పెడుతూ ఉంటది. ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది. వండి ప్రతిరోజు రెగ్యులర్ గా మేము ఆమె చేత్తోనే తింటాం, ఆమె ఫుడ్ తింటాం, ఆ ఉప్పు తింటాం. ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను. సో ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా, మంచి భర్త దొరకాలా, ఇంకా ఫీల్డ్ సక్సెస్ కావాలా. నేను బతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను. శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది, బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది. కానీ లేకపోతే అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని, లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా. ఇంత మంచి ఫ్రెండ్ మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ, ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో, అందువల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత నేను కనుక్కుని నాకు కాల్ రాలేదు, పిలుపు రాలేదు. ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పనిచేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు. సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో. వాట్ ఎవర్, మనం అక్కడ కనిపించకపోతే ఏముంది, శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, నన్ను కష్టకాలంలో చూసుకుంటుంది. అది చాలు నాకు. ఫేమ్ ఏముంది, ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది యాజ్ ఏ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్. నేను అందరికీ సుపరిచితురాలని, ఇంకేం ఫేమ్కు వాడుకోవాలో చెప్పు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.